రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. కొన్ని రిలేషన్స్ లో మనం చూస్తే తెలియకుండానే ఎవరైతే భార్యగా ఆ ఇంటికి వెళ్తూ ఉంటారో హింసాత్మక బంధాల్లో ఉంటూ ఉంటారు. మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే భర్తతో కానివ్వండి, అత్తగారితో కానివ్వండి, మామగారితో కానివ్వండి, ఆడపడుచులతో కానివ్వండి, ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడికి గురవుతూనే ఉంటూ ఉంటారు. మానసికంగా వాళ్ళ ఏడుపులు, వాళ్ళ బాధలు వాళ్ళకి మాత్రం, అంటే ఈవెన్ పుట్టింట్లో కూడా చెప్పుకోరు. కొంతమంది ఆడపిల్లలు అలా అనుభవిస్తూ ఉంటుంటారు. కొన్ని ఇయర్స్గా కాంప్రమైజ్ ఒక్కటే వాళ్ళకి సొల్యూషన్గా మారుతూ ఉంటుంది. వాళ్ళందరూ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. కానీ ఈ అమ్మాయి ఎవరైతే కోడలుగా వెళ్తూ ఉంటుందో అన్నిటికీ అణిగి మణిగి ఇబ్బంది పడుతూ భరిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అటువంటి ఆడపిల్లలు ఆ సిచ్యుయేషన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు? అటు పేరెంట్స్కి కానివ్వండి, లేదంటే తను నోరు తెరిచి గట్టిగా చెప్పకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఒక రకంగా మిస్టేక్స్గా మనం చూడొచ్చు. మీరు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, భరించలేనంత బాధ ఉన్నప్పుడు ఓపెన్ అవ్వడం మంచిది అని. బట్ అక్కడ అది వాళ్ళు చెయ్యరు. బట్ దేనివల్ల ఆగిపోతారన్న విషయం ఎవరికీ అర్థం కాదు. కొంతమంది చెప్పేదంటే రిలేషన్ ఇంపార్టెంట్ కాబట్టి, లేదంటే పెళ్ళి అయితే ఇంక జీవితాలు ఇంతే అన్న ఒక కంక్లూజన్, అదొక ట్యాగ్ వేసేసుకుని బతికేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలామంది ఇట్లా హింసాత్మకంగా ఉన్న బంధాల్లో ఇంకా కొనసాగటానికి మేజర్ రీజన్ వచ్చేసి ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం. బట్ అదొక్కటే కారణం కాదు ఉషా. సమాజంలో పరువు అదొకటి చూసుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం లేకపోయినా ఉన్నత వర్గాల్లో ఉన్నాళ్ళు ఏంటంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతే ఇలాంటి లైఫ్ స్టైల్ రాదేమో, అదొక భయం కూడా ఉంటుంది వాళ్ళకి. ఇకపోతే ఆర్థిక స్వాతంత్రం ఒక్కటే కారణమా అంటే మెయిన్ రీజన్ అదైనా, ఇప్పుడు పెళ్ళయిన తర్వాత చావైనా బ్రతికైనా అత్తగారింట్లోనే ఉండాలి అనేది పుట్టింట్లో కూడా నేర్పించి పంపిస్తూ ఉంటారు. లేదా వీళ్ళు ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో భరించలేక ఇంటికి వద్దాం అనుకున్నా పుట్టింటికి, ఇక్కడ పరిస్థితులే అంతంత మాత్రం ఉండి మళ్ళీ పెళ్లి కావాల్సిన చెల్లో తమ్ముడో ఉంటే వాళ్ళ కోసం వాళ్ళ మీద వీళ్ళ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఈ భర్తను వదిలేసి వచ్చిందంటే వీళ్ళ పెద్దమ్మాయి అని అక్కడ చిన్నమ్మాయికి ఎఫెక్ట్ అవుతుందో అనే ఆలోచనలు. సో ఒకటి కాదు, రకరకాల ఇది. ఇంకొకటి ఈ సమాజం చూసే చూపులు, లేకపోతే వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా చాలామంది తట్టుకోలేరు. సో ఈ గోలంతా ఎందుకు అనుకుంటారు. అది కొంతవరకు అయితే ఆల్రెడీ పిల్లలు ఉన్నారనుకో, మళ్ళీ సేమ్ పుట్టింటికి వెళ్తే చెల్లికి ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటారో, ఇప్పుడు నేను వెళ్ళిపోతే నా పిల్లలు తండ్రి లేని వాళ్ళని చేస్తానా, ఇప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని నేను పెంచుకోగలనా, పోనీ వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తే సరిగ్గా పెంచుతారా, లేకపోతే నేను పిల్లలకు దూరంగా ఉండగలనా. సో ఒకటి కాదు, తర్జన భర్జన బోల్డ్ ఉంటాయి. ఇంకొకటి, వీళ్ళమ్మ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది అనే మచ్చ పిల్లల మీద పడుతుందా. ఇట్లా బోల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక స్త్రీ ఆ హింసని అనుభవిస్తూ ఉండటానికి. సో ఏంటంటే కొంతకాలానికి ఇంకింతే నా బ్రతుకు, చావైనా రేవైనా ఇక్కడే వీళ్ళతోనే అనే కాడికి ప్రిపేర్ అయిపోతారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అన్నీ వీళ్ళకి ఈ హింస భరించటం కంటే భయానకంగా కనిపిస్తూ ఉంటాయి బయటకు వస్తే ఎట్లా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది ఈ హింసను భరించటం కంటే. సో అందుకని కూడా ఈ వీటిల్లో కొనసాగుతూ ఉంటారనమాట. ఓకే. ఎస్పెషల్లీ మేడం మీరు అన్నట్టుగానే ఆ ఇంట్లో ఆ భర్తతో ఒక్కడితోనైతే ఏదో ఒక విధంగా ఎక్కడో అక్కడ ఏదో ఒక టైంలో ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలకైతే అత్తతో సహా, మామతో సహా, వాళ్ళ ఆడపడుచులతో సహా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అక్కడెక్కడో ఉండి ఫోన్లోనే వీళ్ళని కంట్రోల్ చేసే సిచ్యుయేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి క్లయింట్స్ చాలామంది మీ దాకా రావడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అసలు వీళ్ళకేమో కానీ అసలు వాళ్ళకి మనం ఏం కౌన్సిల్ చేయొచ్చు అంటారు? అంటే వీళ్ళలా అక్కడి నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల అన్న ఆ సెన్స్ మర్చిపోయి బిహేవ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆ మనుషులకి అసలు ఏ విధమైన పేరు పెట్టొచ్చు అంటారు? పేర్లు మనం ఏం పెడతాం కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు నాకు వచ్చిన క్లయింట్స్లో అత్తగారి వల్ల ఇబ్బంది, అత్తగారు మాంగారులు ఇలా ఆడపడుచుల వల్ల ఇబ్బంది అన్నప్పుడు నేను ఫస్ట్ అసలు ఒక క్లయింట్కి అయితే నేను కలిసి ఉంటున్నారేమో అనుకున్నా. బట్ నువ్వు చెప్తానమ్మా, ఒకళ్ళు అమెరికా ఒకళ్ళు ఇండియా, అసలు దేశాలే వేరు. ఆ అమ్మాయి అమెరికా నుంచి కాల్ చేసింది నాకు, పోనీ అక్కడ కలిసి ఉంటున్నారా, పోనీ ఇక్కడ కాదంట, వీళ్ళు ఇండియాలో ఉంటారు అత్తగారు మాంగారు అక్కడ, మొత్తం ఎవ్రీథింగ్ కీ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. అంటే ఏ డెసిషన్ అయినా సరే అక్కడ వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది. సో ఇంకా నడుస్తుంది అట్లా మనకి.
ఆ అమ్మాయి హస్బెండ్ ఇక ఏదైనా సరే వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది తూచా పాటించటం. సపోజ్ వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయికి ఉద్యోగం ఎందుకులే అంటే ఆ అమ్మాయి అక్కడ ఉద్యోగం చేయకుండా ఉండాలి అట్లా. సో ఇంకా అట్లాంటి అంటే ఫోన్ కాల్స్లో కూడా మేనేజ్ చేయగలుగుతున్నారు పిల్లల సంసారాలని. అంటే వినేవాళ్ళు ఉంటే ఎవరైనా ఎన్నైనా చేస్తారనుకో, అది వేరే విషయం. ఎక్కడ బౌండరీస్, బ్రతకటం ఎంతవరకు, మనశ్శాంతిగా ఎట్లా బ్రతకగలం, అసలు మనం చేసేది కరెక్టా కాదా, అవసరమా మనకిది, ఇట్లాంటి జీవితం. సో దీనిలో ఉండటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, దీనిలో నుంచి వెళ్ళిపోవటం వల్ల నాకు ఏం లాభం, ఇట్లా కూర్చుని ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళే ఒక అనాలిసిస్ చేసుకోగలగాలి. ఎవరినో బ్లేమ్ చేసి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇన్నేళ్ళు అంటే భరించుతూ వచ్చావంటే ఈ భర్త యాటిట్యూడ్ కానీ నువ్వు అన్నట్టు ఇన్లాస్ అత్తగారి వైపు వాళ్ళ తరపు వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. ఒకటి లౌక్యంగా ఉంటూ నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు కొన్నిసార్లు. అంటే నిజాయితీగా అన్ని నిజాలు మొహం మీదే చెప్పి అట్లా కంటే కూడా మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనే కంటే వాళ్ళు చెప్పిన దానికి తలూపి మీరే రైటు మీరే సూపరు అంటే కొంతమంది మెత్తబడతారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అన్నిసార్లు 100% వాళ్ళదే తప్పు ఉండదు. వాళ్ళని ఎలా డీల్ చేసి మచ్చిక చేసుకోవాలో మనకు తెలియకపోవటం కూడా మన డ్రాబ్యాక్ అవుతుంది. అంటే మరీ ఇక కొట్టేసి బెల్టులతో కొట్టి లేకపోతే హింసించి ఇక ఏదో ఎక్స్ట్రాడినరీ అబ్నార్మల్ కేసులు తప్పితే ఏదో అంటే మాటలతో వేధించటం, క్రిటిసైజ్ చేయటం, విమర్శించటం, చులకన చేయటం, లేకపోతే వీళ్ళ నిర్ణయాలే అమలుపరచాలని రుద్దటం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కొంచెం వాళ్ళ దారిలో వెళుతూ వాళ్ళను మన దారిలోకి తెచ్చుకునే అవకాశాలు లౌక్యంతో చేయగలిగే ఏర్పాట్లు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది బయటపడిపోతుంది. అంటే కొంతమందికి పొగిడితే ఇష్టం, కొంతమందికి పని చేస్తే ఇష్టం, కొంతమందికి ఏదో చేస్తే ఇష్టం, అత్తగారులకి మీరు చెప్పిందే వింటాను నేను అంటే ఇష్టం. సో వాళ్ళ నాడి మనం పట్టుకోగలిగితే కనుక సో వాళ్ళ రూట్లో వెళ్ళినట్టుగా వెళ్ళి వాళ్ళని మన దారికి తెచ్చుకుని వాళ్ళ దగ్గర ఆ మంచి ఇంప్రెషన్ ఒకటి కొట్టేసి అప్పుడు మనకు కావాల్సిన పనులు కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది కొరకరాని కొయ్యల్లాగా ఉంటారు, అంత ఈజీగా ఏమి ఉండదు. ఏదైనా సరే ఎస్పెషలీ దూరంగా ఉన్నప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, దగ్గరగా ఉన్నప్పుడు పాటించాల్సినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అత్తగారితో పాటు రోజు కలిసి ఉంటూ మెప్పించటం నచ్చనాలని అంటే కొంచెం కష్టమే అవుతుంది. బట్ నీ కోసం నువ్వు నిలబడగలగాలి. ఆడపిల్ల ఇవాళ మనం 2022లో ఉన్నాం. ఇంకా మనం అంటే అమ్మాయికి అసలు చదువు విద్య అవసరమా అనే క్వశ్చన్ దగ్గర నుంచి అమ్మాయిలకి హింస ఎందుకు ఉంటుంది ఇంకా అని క్వశ్చన్ చేసుకుంటా అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా, పురోగమనమా తిరోగమనమా అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇంకొకటి ఉషా, ఎవరైనా సరే తన సంగతి ఏంటో తన ఇదేంటో తనే నిర్ణయించుకోగలగాలి. తను దేనికి కట్టుబడి ఉండాలి, ఎట్లా సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతకాలి ఏంటి అనేది క్లియర్ కట్ ఒక కాన్సెప్ట్ కానీ ఒక ఖచ్చితమైన ఇది కానీ అమ్మాయిలకి ఇవాళ తమ కాళ్ళ మీద తాము నిలబడగలగాలి, నిలబడి సాధించుకోవాలి అనేది నేర్చుకోకపోతే ఎవరైనా బాధ పెట్టేస్తూ ఉంటారు నువ్వు అవకాశం ఇస్తే. ఒక బౌండరీస్ ఏ గీత దాటితే నేను సహించను అన్నది అవతల వ్యక్తులకి మనం తెలియపరచగలగాలి. రేపొద్దున పిల్లలకు మనం ఏం నేర్పిస్తాం, మనమే ఇప్పుడు అన్ని ఉంటే రేపొద్దున పిల్లలకి నువ్వేం నేర్పుతున్నావు ఒక తల్లిగా? మనకి మనమే అనాలిసిస్ చేసుకోగలగాలి ఇటువంటి విషయాల్లో. ఇంకొకటి నలుగురు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటుంది, ఇవన్నీ పక్కన పెడితే నీకు అసలు క్లారిటీ ఉంటే నువ్వేమనుకుంటున్నావు నీ జీవితం గురించి. క్షణక్షణం చస్తూ బ్రతుకుతూ ఆ నరక కోపంలో ఉండే కంటే కలో గంజో దాగి ప్రశాంతంగా ఉండటం అనేది ఉత్తమం కదా. అది అయినా ఇవాళ రేపు చాలా చట్టాలు కూడా ఉన్నాయి అమ్మాయిలకి హెల్ప్ చేయటానికి. ఆ నాలెడ్జ్ పెంచుకోవటం, ఆ అవేర్నెస్, అసలు వాళ్ళకి ఏం కావాలి, నేను ఎట్లా ఉన్నాను, ఇవన్నీ ఏంటంటే ఎవరికి వాళ్ళు చూసుకోగలిగి అమ్మాయిలు అట్లీస్ట్ యంగర్ జనరేషన్ అన్న వీటిల్లో కొంచెం అవగాహన అవేర్నెస్ పెంపొందించుకుని సుఖపడితే బెటరు. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటాం. లేచిన కాడ నుంచి న్యూస్ పేపర్ కానీ టీవీ ఛానల్స్ కానీ పెడితే 10 న్యూస్లలో 2 వీటి గురించే ఉంటూ ఉంటాయి. అవును, ఆడపడుచులు పోరని, అత్తగారు పోరని, అత్తింట్లో సుఖంగా బతకలేదని, ఇట్లాంటివి వింటూ ఉంటూ ఉంటాం మనం.
అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు అన్నట్టుగా మనం ఏ జనరేషన్లో ఉన్నాం, మనకి రైట్స్ ఏమున్నాయి, ఆ నాలెడ్జ్ పెంచుకోవాలి, ఆ అడగగలగాలి, అండ్ ఆ నాడి పట్టుకోగలగాలి, హ్యాండిల్ చేయడం నేర్చుకోగలగాలి. ఇవన్నీ ఉంటే లైఫ్ కాస్త ఈజీ అవుతుంది అనేది వీళ్ళల్లో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, యాక్సెప్ట్ చేయగలగాలి. అవి ఏంటో సరి చేసుకుని కూడా ముందుకెళ్ళగలగాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఎవరికైనా సరే ఒకవేళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉండి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, లేదు సైకలాజికల్గా వాళ్ళు ఎక్కడైనా డ్రాబ్యాక్ ఉండి దాంట్లో కనుక మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా, లేకపోతే ఎవరికైనా ఫెయిల్యూర్స్ ఉండి దాంట్లో సక్సెస్ చూడాలనుకుంటున్నా, అలాంటి వాళ్ళకి మన సైడ్ నుంచి థెరపీస్ కానివ్వండి, కౌన్సిలింగ్స్ కానివ్వండి, వర్క్షాప్స్ ఏవైతే ఉంటుంటే అవి కానివ్వండి, ఏ విధంగా ఉంటాయంటారు? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ నడుస్తూ ఉంటాయి. అట్లాగే 1-on-1 కౌన్సిలింగ్ త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ కపుల్ కౌన్సిలింగ్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళని అపాయింట్మెంట్ ఇస్తారు. దాన్ని బట్టి ఎలాంటి థెరపీస్ అవసరం అంటే మెడికేషన్స్ ఏ ఉండవు, ఓన్లీ త్రూ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ చేంజెస్, రీస్ట్రక్చరింగ్ ఇలా ఉంటాయి అన్నమాట టాక్ థెరపీస్తో. సో వీటితో ఎవరికి ఏది అవసరం అంటేనే, లేదంటే జస్ట్ కొన్ని సెషన్స్లో 3-4 సెషన్స్లో తెలుసుకోగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.